దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ మంచుకి ప్రయాణాలు చేస్తున్నందుకు మళ్ళీ రూప తగ్గి మళ్ళీ వచ్చింది. మన్నించాలి, అప్పుడప్పుడు తగ్గుతూ ఉన్నాను. మరి దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 84వ కీర్తన 11వ వచనం మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే దేవుని వ్యక్తిత్వమును గూర్చి, దేవుని స్వభావమును గూర్చి, దేవుని ఎక్స్పెక్టేషన్ను గూర్చి ఇక్కడ అనేక సంగతులు చెప్పబడుతూ ఉన్నాయి. దేవుడు ఏమై ఉన్నాడు, ఎటువంటి వాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, అనేక సంగతులు ఈ ఒక్క వచనములోనే మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి. మొట్టమొదట దేవుడైన యెహోవా సూర్యుడునై ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రకృతిలో మనకు కనపడుతున్న ఈ దృశ్య ప్రపంచంలో, ప్రకృతిలో సూర్యుడు ఎలాంటి వాడో దేవుడు కూడా అలాంటి వాడే అని. సూర్యుడు ఎలాంటి వాడు? అందరికీ వెలుగునిచ్చేవాడు, అందరికీ అవసరమైన వాడు. వెలుగును ఇవ్వడంలో పక్షపాతము లేనివాడు. అందరి మీద ఆయన వెలుగును, ఆ సూర్యుడు ప్రసరింపజేస్తాడు. ఆ సూర్యుడు ఇచ్చేటటువంటి వెలుగు, వేడిమి లేకపోతే ఈ భూమి అంతా మంచుగడ్డలాగా మారి ప్రాణికోటి మొత్తం చచ్చిపోతుంది. వెరీ సింపుల్. ఏది ఒక్క చీమ మిగలదు, ఒక అమీబా, ఒక ఏకకణాంగ జీవి కూడా మిగలదు. సూర్యుడే గనక వేడిమిని ఇవ్వకపోతే ప్రాణికోటి అంతా గడ్డకట్టుకుపోయి చచ్చిపోతుంది. మనుషులు ఉండరు, జంతువులు ఉండవు, పక్షులు ఉండవు, చీమలు, దోమలు కూడా ఉండవు. జీవకోటి బ్రతకటానికి సూర్యుడు ఇచ్చేటటువంటి వేడిమి అవసరం. ఆ వేడిమి ఎంత ఉండాలో అంత ఉండాలి. అది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అవసరమైనంత కంఫర్టబుల్ వార్మ్త్, వెచ్చదనం సూర్యుడి నుంచి మనకు వస్తుంది. జీవకోటి తమ ఉనికికి సూర్యుని మీద ఆధారపడుతుంది. నిజంగానే సూర్యుని ప్రాధాన్యత చాలా గొప్పది. ఒక చాలా తలపండిపోయినటువంటి ఒక మహా జ్ఞాని, మేధావి గురువు గారు ఒక ఆయన స్వామీజీ చెప్తున్నాడు. అందుకే మనం సూర్యుడిని మొక్కుతామండి. మరి సూర్యుడు లేనిదే వేడిమి లేదు, వేడిమి లేకపోతే ప్రాణికోటి బ్రతికి బట్టగట్టదు, అందరూ చచ్చిపోతారు. సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యకిరణాలను బట్టి చెట్లు బ్రతుకుతున్నాయి. చెట్లకు ఆహారం ఏంటి? తమకు తామే పిండి పదార్థాలు, తమలో కార్బోహైడ్రేట్స్ అనేవి అవి తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ అంటారు.
ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అంట. ఆ కిరణాలు మీద పడ్డప్పుడు దాంట్లో రసాయనిక చర్య జరిగి ఆకులలో ఆ చెట్ల అది దానికి కావలసిన ఆహారం అదే తయారు చేసుకుంటుంది. ఎండ లేకపోతే చెట్లు చచ్చిపోతాయి. మానవుడు ప్రధానంగా చెట్ల మీద ఆధారపడే బ్రతుకుతాడు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మేము చెట్లు ఎందుకు తింటామండి? మేము స్ట్రిక్ట్ నాన్ వెజిటేరియన్స్ అని కొంతమంది అంటారు. నాకు ప్రియమైన తమ్ముడు ఎప్పుడు తమాషాగా అంటుంటాడు, అన్నా మా డాక్టర్ గారు నాకు స్ట్రిక్ట్ అడ్వైజ్ ఇచ్చారన్న, వెజిటేరియన్ తినొద్దని అడ్డ. వెజిటేరియన్ అంటే తనకి ఇష్టం నాన్ వెజ్. వెజిటేరియన్ పెడితేనా కాయగూరలు ఆకులు డాక్టర్ తినొద్దని చెప్తాడు అనమాట. కొంతమందికి అట్లా ఉంటుంది. చాలా దేశాలలో కూడా దే సర్వైవ్ ఓన్లీ మెయిన్లీ ఆన్ నాన్ వెజిటేరియన్. చైనా అయితే వాళ్ళు మొత్తం అన్ని సకల విధాల ప్రాణులను తింటారు. మనం అన్ని విధాలుగా తినకపోయినా కొన్ని విధాలైనా తింటాం. మేకలు, ఇంకా గోమాత, ఎద్దు పిత, ఇటువంటివి కూడా మనం తింటాం అనుకోండి. అయితే అవి కూడా ఉండాలంటే అవి పోయి మళ్ళీ చెట్లను తినాలి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు మనం మేకలు ఇవి తినాలనుకోండి, అవి బతుకుండాలంటే మరి దానికి గడ్డి ఉండాలి కదా. కనుక వెజిటేషన్, చెట్లు, వృక్ష సంతతి అనేది మానవునికి ప్రాణాధారము. వాటికేమో సూర్యకిరణాలు ఆధారం. ఈ ప్రకృతి బ్రతుకుతోంది, అందులో చెట్లు బ్రతుకుతున్నాయి, చెట్ల మీద ఆధారపడి జంతువులు బ్రతుకుతున్నాయి. ఈ చెట్లను తిని జంతువులను తిని మానవుడు బ్రతుకుతున్నాడు అంటే సూర్యకిరణాలు చాలా ప్రధానం. కాబట్టి ఆ స్వామీజీ అంటాడు, అందుకేనండి మేము సూర్య భగవానుడు అంటాము, సూర్య భగవానుడు అంటాము. సూర్యుడు లేకపోతే మనకు జీవమే లేదు, సూర్యుడే మనకు అన్ని ఇస్తున్నాడు అని. అంటే వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే, రోమాపత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాస్తున్నాడు చూడండి. 22 రోమా 1:22 వారి అవివేక హృదయము అంధకారమయమాయను. అది కాదు, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఎన్ని చెప్తున్నాడు, ఇవన్నీ చెప్పి అందుకే మేము సూర్యునికి నమస్కారం చేస్తాం అంటున్నారు. బాబు, సూర్యుని కాంతి, వేడిమి, సూర్యరశ్మి ఇవన్నీ మనకు అవసరం, దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అయితే ఈ సిస్టమ్ అరేంజ్ చేసిన వాడు దేవుడు. మానవులను సృజించి వీళ్ళు బ్రతకడానికి, ఇతర ప్రాణులు బ్రతకడానికి కొంత వేడిమి అవసరం, వెలుగు అవసరం. చెట్ల కొరకు కిరణజన్య సంయోగ క్రియ. ఈ చెట్లనైనా మనిషి తినొచ్చు, చెట్లను తిన్నటువంటి ప్రాణులనైనా తినొచ్చు అని సిస్టమ్ అంతా ఏర్పాటు చేసినోడు ఇంకొక మహాజ్ఞాని ఉన్నాడు. ఈయనంటాడు ఏంటంటే, ఈ సిస్టంలో సూర్యుడు చాలా ప్రధానమైనటువంటి పాత్ర కాబట్టి మేము ఆయనకే నమస్కారం చేస్తాం. అంటే వీడు చేసేది ఎట్లున్నదంటే, నా కొడుకు ఎక్కడన్నా దూరము ఒక మహానగరంలో చదువుకుంటున్నాడు అనుకోండి, బాంబేలో, చెన్నైలో, బెంగళూరులో, అమెరికాలో ఎక్కడ చదువుకుంటున్నాడు అనుకోండి ఉదాహరణకు, నేను అకౌంట్లో డబ్బులు వేసి నీకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే, నీకు వీసా కార్డు ఉన్నది, వీసా కార్డు ఇంటర్నేషనల్గా పనిచేసే డెబిట్ కార్డ్స్ ఉన్నాయి కదా,
నీకు ఎప్పుడెంత కావాలనో డబ్బులు తీసుకోరా, నీకు నేను ఇక్కడ సప్లై చేస్తుంటాను, మళ్ళీ నువ్వు తడుముకోకు ఆ దేశంలో. జస్ట్ యూజ్ యువర్ డెబిట్ కార్డ్, వీసా కార్డ్, గెట్ ద మనీ వాట్ ఎవర్ యూ వాంట్. కొంతకాలం అయినాక వాడు దానికి అలవాటయ్యి నాకు కావలసిన బట్టలు, ఆహారము అన్నీ నాకు ఈ ఏటీఎం ద్వారా వస్తున్నాయి, నేను దీనికే నమస్కారం చేస్తాను. వాడు పోయి దాని ముందు సాగిలపడి నమస్కారం చేసినట్టున్నది. ఏటీఎంకు మొక్కడం ఎలా ఉందో సూర్యునికి మొక్కడం అలాగే ఉంది. సూర్యుని ద్వారా మనకు మేలు కలుగుతుంది, కానీ మనకు మేలు కలగడానికి సూర్యుడిని చేసిన వాడు ఆరాధ్యుడు, పూజనీయుడు. ఆయనకే మనం నమస్కారం చేయాలి. ఆ జ్ఞానం లేదు. వారు తాము జ్ఞానులం అనుకొనుచు బుద్ధిహీనులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే 21లో తమ వాదముల యందు వ్యర్థులైరి. విశ్వంలో, బ్రహ్మాండంలో ఈ సూర్యుడు ఒక నక్షత్రము. ఇలాంటి నక్షత్రాలు కోటాను 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 కోట్లు ఉన్నాయి. ట్రిలియన్స్ అండ్ క్వాడ్రిలియన్స్ అన్నీ ఉన్నాయి. అందులో ఇదొకటి. ఆ అనేక నక్షత్రాలలో మరి ఎన్నో నక్షత్రాలకు మనలాగానే గ్రహ కూటమి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంది. ఇంత వాస్ట్ యూనివర్స్లో ఒక చిన్న స్పెక్ మన సూర్యుడు. వాడి చుట్టూ ఒక చిన్న రేణువు తిరుగుతుంది, మన భూమి అనే మట్టిగడ్డ. ఇంత బ్రహ్మాండములు చేసిన వాడిని మనం ఆరాధించాలి అనేది లేదు. వాడు ఎన్నెన్నో మంత్రాలు, శ్లోకాలు, ఎన్నెన్నో నోట్లో పుక్కిట పట్టినట్టే గబగబగా గడగడగడ వల్లే వేస్తున్నాడు. ఎలాగంటే అసలు ఆశ్చర్యం. వీడిది బుర్రకాయ, కంప్యూటరా ఏంటి, ఇన్ని వందల వేల సంగతులు ఎలా చెప్పేస్తున్నాడు అనర్గళంగా అనుకున్నాను నేను. ఇంత జ్ఞాని, ఇంత మేధావి, ఇంత జ్ఞాపక శక్తి, ధారణ శక్తి కలిగిన వానికి సూర్యుణ్ణి మనకు జీవనాధారంగా సృష్టించిన వాడిని ఆరాధించాలి. కానీ ఏటీఎంలో నాకు డబ్బులు వచ్చేటట్టు చేసిన తండ్రికి వందనాలు చెప్పుకోవాలి. కానీ ఏటీఎంకు నమస్కారం పెట్టి వీడే మా డాడీ, అన్ని వీడే చూసుకుంటున్నాడని చెప్పినట్టు ఈ తిక్కలోళ్ళు బాగా చదువుకొని బాగా అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి ఆఖరికి మైండ్ పోయింది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని బైబిల్ ముందే చెప్పింది. వారు తమ వాదముల యందు వ్యర్థులైది, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులం అనుకొనుచు బుద్ధిహీనులైరి. తెలివిగల పిచ్చోళ్ళు అన్నమాట వీళ్ళు. తెలివిగల బుద్ధిహీనులు, తెలివిగల మూర్ఖులు. అందుకే బైబిల్ అల్టిమేట్ స్టేట్మెంట్స్ చేస్తుంది. నువ్వు 1000 సంవత్సరాలు పరిశోధన చేసి, నువ్వు తపస్సు చేసి ఆఖరణ చెప్పే మాట ఏంటిదో అది బైబిల్ ముందే చెప్తుంది. ఇవన్నీ కాదురా పిచ్చోడా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. సూర్యకాంతి మనకు అవసరం అనేది ప్రకృతి ధర్మం. సూర్యకాంతి మనకు అవసరం అనేది ప్రకృతి ధర్మం. అంతేగాని దాన్ని ఏం మొక్కుతానంటే ఎట్లాగా. ఎస్కిమోలు ఉన్నారు. మంచు, ధ్రువ ప్రాంతాలలో మొత్తం మంచు. సూర్యుని ద్వారానే గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డి తిని జంతువులు, అరే బాబు ఏమవుతుంది, క్యా హోరా, హలో ఏమవుతుందా,
హలో, వినబడుతుందా? తక్కువైంది ఏమి సడన్గా? నువ్వు ఏడు కనెక్షన్ టైట్ చేయదాన్ని. హలో హలో. ప్రైజ్ ది లార్డ్. హలో. సూర్యుని ద్వారానే వెజిటేషన్, వృక్ష సంపద, సంతతి, వృక్ష జాతి బ్రతుకుతుంది. దాని మీద ఆధారపడి ఏముంది మళ్ళీ నిన్న మొన్న బాగానే ఉండే కానీ. హలో, పాటలు పాడిన బాగానే ఉండే కదా. హలో, ఇకేమో బాగానే ఉంది బేటా. ఉండదు. సూర్యకిరణాలతో చెట్లు గడ్డి మొలుస్తున్నవి, దీని జంతువులు బతుకుతున్నాయి, జంతువులను దీన్ని మనం బతుకుతున్నాం అనేదంతా ఒక పక్క కథనే. ఉత్తర దక్షిణ ధ్రువాలలో ఉండేటటువంటి మనుషులు ఎస్కిమోలు అని ఉంటారు. అక్కడ గడ్డి మొలవదు, అంత మంచుగా అంటారు. వాడది ఆ మంచు కప్పబడ్డ గుహల లోపల ఉంటాడు అనమాట. 6 నెలలు సూర్యుడు కనపడడు. 6 నెలలు సూర్యుడు కనపడడు. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. మరి బతుకుతున్నారు. కాబట్టి ఇదంతా బకవాసు. నువ్వు దేవుణ్ణి మొక్కడం మానేసి వాడు సూర్య నమస్కారాలు చేయాలనుకో, 6 నెలలు కూడా నమస్కారం ఉంటుంది. అంటే 6 నెలల తర్వాత ఇక మళ్ళీ 6 నెలలు నమస్కారం లేదు. కాబట్టి తెలివి తక్కువ ముచ్చట్లు ఇవన్నీ. గొప్ప జ్ఞానం ఉన్నట్టు గొప్ప గంభీరమైన సంస్కృత భాషలు ఇదేదో చెప్పేసి ఆఖరికి తిక్కవాగుడదంతా కూడా. సృష్టికర్తకు బదులుగా సృష్టమును వాళ్ళు పూజించిది తేటగా చెబుతున్నాడు. 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి ఎంత క్లియర్ కట్గా చెబుతున్నాడు. సూర్య నమస్కారం అంటే సూర్యునేంద్ర బాబు. మా అబ్బాయికి నేను చెప్పారా, ఆ ఏటీఎంలో కార్డు పెట్టు, నేను నీకు వీసా కార్డు ఇచ్చాను, ఎన్ని కావాలో తీసుకొని వాడుకో అని చెప్తే వాడు ఒక 1 ఏడాది 2 ఏళ్ళు అక్కడ డబ్బులు తీసుకొని వాడు అన్ని బట్టలు ఫుడ్ అన్ని కొనుక్కొని హ్యాపీగా జలసా చేసి అలవాటు అయిపోయి, డాడీ ఎక్కడ ఉన్నాడో కనపడడం లేదు, కానీ నాకు ఈ ఏటీఎంఏ కనపడుతుంది, డబ్బులు ఇదే ఇస్తుంది, కాబట్టి ఏటీఎంకు నమస్తే అని పెట్టినట్టున్నది. అన్ని తలకాయ లేని పనులు. ఈ సిస్టమ్ అంతా సృష్టించిన మహాజ్ఞానినే దేవుడని పిలుస్తున్నాం. ఆయనే ఆరాధనకు పాత్రుడు. కానీ ఆయన సృష్టించిన సిస్టమును మనం ఆరాధించొద్దు. సిస్టమ్ అంటే ప్రకృతిలో అనేక మంది మీద మనం ఆధారపడుతుంటాం. పుట్టగానే మనకు తల్లి అవసరం, ఆమె పాలిచ్చి పెంచుతుంది కనుక తల్లిని మనం గౌరవిస్తాము, కానీ ఆమెనే దేవత కాదు. దేవుడు అనే మాట వచ్చేసరికి మళ్ళీ ఆమెకి ఏం శక్తి ఉండాలి? లేని వాటిని ఉన్నట్టు పిలిచే శక్తి, మృతులను సజీవులుగా చేసే శక్తి. అప్పుడు ఆమె దేవత అనొచ్చు. నేను అదే బాబు మళ్ళీ హలో మంచుకు తిరిగి నాకే అనుకున్నా దీనికి కూడా రూప చేసినట్టు. హలో ప్రైజ్ ది లార్డ్. మొన్న ఇంకొక ఆయన
ఏదో మాట్లాడుతున్నాడు. లేడీ యాంకర్ లేడీ. నేను ఎప్పుడు ఇంటర్నెట్ చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఎన్ని రకాల తిక్కలోళ్ళు ఉన్నారో చూడడానికి. ఒక స్వామి లేడీ యాంకర్ అంట. దేవునికే నేను శిక్ష విధించిన. ఏమనుకుంటున్నావు అంటాం. దేవునికి శిక్ష విధించాలి. మళ్ళీ ఏమైందా? ఇది ఏదో ఉంది మొత్తం మీద. హలో, ఏమనకు బేట అట్లను. హలో హలో, ఆగండి. వితౌట్ మైక్ నడుస్తుంది కదా. అదే ఇది లేకుండా మాట్లాడవచ్చు కదా. రైట్. దేవునికే శిక్ష విధించినట్టు ఏంటంటే ఒక శివలింగంను 6 బయట ప్రతిష్ఠించి దానికి గుడి కట్టకుండా వదిలిపెట్టినాడు. ఎంతమంది ప్రజలు గూడు లేకుండా, ఎండకు ఎండి వానకు నాని అన్నం లేకుండా ఉంటారు. నువ్వు ఇక్కడ ఉండు బయట, నీకు నేను గుడి కట్టను. ఆ ఎండ గాలికి బయట ఉండేదేంటో నీకు కూడా అనుభవం కావాలి అని ఆయన నోరాలు అన్నమాట. ఇంటర్నెట్లో ఉంది. ఆయనకి ఇప్పుడు వర్షం వస్తుంది, మీద ఎండ వస్తుంది, గాలి అంతా అట్లా బయట ఉన్నాడు గూడు లేకుండా. నేను విధించిన శిక్ష. కుక్కలు వచ్చి ఇది కూడా పోస్తాయి. నేను విధించిన శిక్ష. దేవుడికే శిక్ష విధించాను. నేను దేవుడికంటే నాకంటే గొప్పోడా ఆయన అంటున్నా. ఇట్లా తిక్కలు ఉంటున్నాడు. అసలు ముందు నువ్వు చేసింది దేవుడు అయితే కదా. వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారమే, వాళ్ళ నమ్మకం ప్రకారమే ఆయన చేసింది. అదొక ప్రతీక. లింగము, శివలింగం అనేది ఒక ప్రతీక. దాని అసలు రూపము, నిజమైనటువంటి శివుడు ఎక్కడ ఉంటాడు, వాళ్ళ కాన్సెప్ట్ కైలాసం. మరి నీవు చెప్పిన కథనే కదా, కైలాసంలో ఆయన ఉంటాడు, దానికి ప్రతీకగా ఈ రూపం పెట్టుకున్నామని. దీనికి వర్షం పడితే కైలాసంలో తడుస్తాడు ఆయన. ఎంత పాగలుగా ఉంటే ఇంటర్నెట్ అంతా చూస్తుంటే అద్భుతమైనటువంటి పిచ్చోళ్ళని చూస్తున్నాను నేను. ఆయన చెప్పి దేవుడు ఎక్కడున్నాడమ్మా, నేనే దేవుణ్ణి అంటే అహం బ్రహ్మాస్మి అంటున్నారా మీరు అన్నది ఆమె. కాదమ్మా, నువ్వు దేవుడే అని అంటున్నాడు ఆమె దేవుడు యాంకర్. ఎట్లా అంటే, నువ్వు గర్భము దాల్చి 9 మాసాలు మోసి ఒక బిడ్డను కన్నావా లేదా? కన్నాను. అంటే నువ్వు సృష్టికర్తవు. నువ్వు సృష్టించావా లేదా? ఇంత బేవకూఫు ఉన్నారు. ఆమె సృష్టికర్త అంటారు. అసలు సృష్టి అనే మాటకు అర్థం ఏంటి అది కూడా తెలియదు. గడ్డలు మీసాలు పెంచి తిరుగుతున్నారు బేవార్స్గా. ఎంత బాధేసింది నాకు. భారతదేశానికి పడే పెద్ద పీడ, చీడ పురుగులు వీళ్ళు. ఏదో గొప్ప గొప్ప సంగతులు చెప్పినట్టు చెప్పి ఆఖరికి ఇట్లాంటి తిక్క వేదాంతం చెప్తారు. ఆమెట గర్భమున మోసి కంటే సృష్టికర్త. అరే బెవహూఫ్, సృష్టి అంటే అది కాదు. సంసారం చేసి పిల్లల్ని అనేది సృష్టి కాదు. లేని వాటిని శూన్యములో నుండి లేని వాటిని సడన్గా అప్పటికప్పుడు ఉనికిలోకి తెచ్చుట, అది సృష్టి. అంతేగాని ఎవరిలో నుంచో వీర్యకణము, ఇంకొక ఆమె అండము, ఫలదీకరణము, అది పిండం ఏర్పడి ఆమె, అదంతా
సృష్టి కాదు, ఈమెకి ఎక్కడ? అప్పుడు ఆమెకు పెళ్లి కాలేదనుకో కనగలదా? ఏం పిచ్చి మాటలన్నీ. నువ్వు సృష్టికర్త, అలాగే నువ్వే విష్ణుమూర్తి, విష్ణు పరిపాలన. మరి వాడిని పాలిచ్చి పెంచుతున్నావు, అన్ని చేస్తున్నావు, నువ్వే విష్ణువు అంటాడు. మరి లయకర్త శివుడు అంటే వాడు చచ్చిపోతాడు, నువ్వే శివుడివి అని ఆమెను అంటున్నాడు. నేనెట్టా శివుడిని అండి? పుట్టించాను కనుక సృష్టికర్త అన్నారు, పాలిచ్చి పెంచుతున్నా కనుక నేను విష్ణువు అన్నారు. మరి నా కొడుకుని నేను చంపుకోను కదా, నేను ఎట్లా లయకర్తను అంటే నువ్వేనమ్మా ఇండైరెక్ట్గా. ఎందుకంటే నువ్వు కనకపోతే వాడు చావడు కదా అంటాడు. ఏమని ఎంత తిక్కలోడనన్నా వీళ్ళని. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది, దానికి మా జేకబ్ తాత కారణం అన్నాడు. అరే ఎంత బేవకూఫులు ఉన్నారు వీళ్ళు. ఇటువంటి వీళ్ళు ఏంటంటే తమ వాదముల యందు వ్యర్థులు. దేవుడు అంటే మనకు చాలా అవసరమైన సిస్టంలో ఉన్నటువంటి వస్తువులు కాదు. ఈ సిస్టములు అన్నిటి ద్వారా మనలను కాపాడి పోషిస్తూ సంరక్షిస్తున్న, సస్టైన్ చేస్తున్నటువంటి అనంత శక్తి స్వరూపుడు, అగోచరుడు, అదృశ్యుడు ఆయన దేవుడు. ఆయనను వదిలేసి వీళ్ళు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నారు. అమ్మను గౌరవించాల. నాకన్నా ఎక్కువగా గొప్పగా తల్లిని గౌరవించినాడు నాకదే తెలియదు. నా అమ్మ అంటే అమ్మే అనుకుంటా, అది మీ అమ్మ అయినా సరే మా అమ్మే అనుకుంటా. నేను అంత గౌరవం నాకు మాతృత్వము మీద, దేవునిలోని ఒక భాగం అనుకుంటాను నేను. కానీ ఆమెకు పూజలు చేసేంత సీన్ లేదు. ఇలాంటి అద్భుత వ్యక్తులను మనకిచ్చిన ఆయనను మనం ఆరాధించాలి. అది కాన్సెప్ట్. ఏటీఎంలో ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తున్న నాన్నగారికి వందనాలు, కానీ ఏటీఎంకి వందనాలు అంటే అది మెషిన్. అది అక్కడి నుంచి డాడీ పైసలు లేకపోతే ఇది కార్డు పెట్టినా కూడా పైసలు, ప్లీజ్ వే ఇయ్యవే, నాకు అవసరం వే, ఆకలి అవుతుంది వే, ప్లీజ్ వే, నిన్న మొన్న ఇచ్చినవే, ఇప్పుడేమైంది నువ్వు ఇవ్వు డబ్బులు ప్లీజ్ ప్లీజ్ అంటే ఇస్తుంది. అది ఇట్లాంటి బేవహూఫ్ గారు అది ఇవ్వదు. అది సిస్టమ్ ఆపరేట్ కావాలంటే అక్కడ వేసేటోడు సరిగ్గా డబ్బులు వేయాలి. ఈ సిస్టమ్ని మెయింటైన్ చేసేవాడు ఒక మెకానిక్ ఉంటాడు, రెగ్యులర్గా వచ్చేదానికి పీరియాడికల్గా సర్వీసింగ్ చేస్తాడు. అటువంటి తిక్కలోళ్ళందరూ చేరి మళ్ళీ మాది సనాతన ధర్మం, చదువుకోకముందు కాకరకాయ అన్నాడట. బాగా చదువుకున్నాక బాగుండదు, అందరిలాగా మనం మాట్లాడదు, స్పెషల్గా ఉండాలని కీకరకాయ అంటున్నాడు. అట్లా తయారైంది సమాజం. సూర్యుడు దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఒక అత్యవసరమైన సహాయకరమైన ప్రకృతిలోని ఒక వస్తువు అంతే. అయితే యెహోవా సూర్యుడు అని అన్నాడు. ఎందుకంటే యెహోవా సూర్యుడు అంటే ఈ సూర్యుడు మనకు ఎన్ని విధాల మేలు కలిగిస్తాడు, అవన్నీ ఆధ్యాత్మికంగా ఆయన మనకు అన్ని మేళ్ళు చేస్తాడు. ఆధ్యాత్మికంగా మనకు వెలుగునిచ్చేవాడు యెహోవా దేవుడు. ఆధ్యాత్మికంగా మనం వస్తువులను చూడటానికి, మన కన్నులు పనిచేయడానికి అవసరమైన కాంతిని ఇచ్చేవాడు యెహోవా దేవుడు. ఆధ్యాత్మికంగా మనం బ్రతకడానికి అవసరమైన వేడిమితో కూడిన వాతావరణాన్ని సృష్టించి మృతులను సజీవులుగా చేసేవాడు యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఆధ్యాత్మిక జగత్తుకు జీవనాధారం. ఈ భౌతిక జగత్తులో సూర్యుడు లేకుండా ప్రాణం ఎలా ఉండదో, ఆధ్యాత్మిక జగత్తులో యెహోవా దేవుడు లేకుండా జీవము ఉండదు.
కనుక యెహోవా దేవుడు సూర్యుడు అంటే సూర్యుని వంటి వాడు. యెహోవా దేవుడు సూర్యునితో పోల్చబడుచున్నాడు. సూర్యునిలాగా మనకు ఎన్నో మేళ్ళు ఆయన చేస్తాడు. అందులో ఆయనకు పక్షపాతం ఉండదు. ఎండ కాస్తుంది, మంచోళ్ళ మీద సూర్యుడు ఉదయిస్తాడు, చెడ్డోళ్ళ మీద కూడా ఉదయిస్తాడు. అలాగే పక్షపాతము లేకుండా అందరికీ మేలు చేసేటటువంటి గొప్ప దేవుడు యెహోవా దేవుడు. రెండవది కేడెము. కేడెం అనేది యుద్ధరంగపు భాష, యుద్ధరంగపు ఉపకరణము. చాలా సార్లు చెప్పాను, దాలు కేడెము దాదాపు ఒకటే, విత్ స్లైట్ డిఫరెన్స్. కత్తి యుద్ధం చేసేటప్పుడు అవతల వాడు కత్తి దెబ్బ కొడితే మనం కాచుకోవడానికి డాల్ అడ్డం పెడతాం. ఒక చేత్తో కత్తితో వాడిని కొడుతుంటాం, వాడు కొడితే మనకి దెబ్బ తగలకుండా డాలు అడ్డం పెడతాం. అయితే బాణాలతో యుద్ధం చేయాలనుకో, మరి అప్పుడు బాణం వేయటానికి ఒక చేత్తో విల్లు పట్టుకోవాలి, ఒక చేత్తోనేమో బాణము సంధించి వదలాలి. అప్పుడు మూడో చేయి లేదు కదా మనకు డాలు పట్టుకోవడానికి. కనుక బాణాలతో యుద్ధం చేసేటప్పుడు కేడెము కావాల్సి వస్తుంది. కేడెం అంటే నిలువెత్తు మనిషి కంటే కూడా కొంచెం ఒక 6 అంగుళాలు ఎత్తు ఉంటుంది. దానికి ఇట్లా పొడుగ్గా ఉంటుంది అన్నమాట షీల్డ్. దాని చివరన మొనదేలినటువంటి షార్ప్ ఎడ్జ్డ్ ఒక గుణపము లాంటిది ఉంటుంది. దాన్ని ఇట్లా నేల మీద ఇట్లా గట్టిగా దింపితే నాటుకుపోతుంది అన్నమాట. గడ్డపారలు దించుతాం కదా అన్నాడు. అది దించగానే అది భూమిలో అట్లా ఉండిపోతుంది, అది కదలదు. గడ్డపారలు దింపితే ఉండిపోతుంది కదా. అలాగే ఆ షీల్డ్కు వెనక ఈ విల్లుకాడు దాక్కుని కొంచెం అట్లా పక్కకు చూసి బాణం వదులుతాడు, దాని వెనక్కి వస్తాడు. బాణం వదులుతాడు, దాని వెనక్కి వస్తాడు. అవతల వాడేసే బాణాలు ఈ కేడానికి తగులుతాయి, వీడి బాణాలు వాడిని కొడతాయి. గనక విలు విద్య నేర్చిన వాడు, విల్లంబులతో యుద్ధం చేసేవాడు, తను తాను కాపాడుకోవడానికి ఉపకరించేది కేడెం. ఖడ్గయుద్ధము నేర్చి కత్తులతో యుద్ధం చేసేవాళ్ళు తమను తాము సంరక్షించుకోవడానికి పనికొచ్చేది డాల్. కేడెము డాలు దాదాపు సినానిమస్. యెహోవా దేవుడు సూర్యుడు, వెలుగునిచ్చి జీవమునిచ్చి సడన్గా యుద్ధరంగంలో పడ్డాడు. వెలుగునిచ్చి జీవమునిచ్చి వెంటనే మనకి ఏమవుతాడో కేడెమైపోయాడు ఆయన. ఎందుకు? నీవు దేవుని చేత వెలిగించబడితే, నీకు దేవుని జ్ఞానము కలిగితే, సత్యమేదో నీవు గ్రహించినట్లయితే ఈ లోకము నీతో యుద్ధం స్టార్ట్ చేస్తుంది. అది విషయం. నీవు కూడా అజ్ఞానంలో ఉంటే నేను కలుపుకుంటాను, మా ఓడివి అంటాను. కానీ వాళ్ళలాగా మూర్ఖత్వము అనేది నువ్వు అంగీకరించకుండా, మూర్ఖమైన వాదాలు, తెలివి తక్కువ వాదాలు అటువంటి అంగీకరించకుండా కొంచెం బుర్రకాయ ఉపయోగించి లాజికల్గా ఆలోచించి, ఏందయ్యా మీరు చెప్పేది? ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని అంటే, గురువే బ్రహ్మ అని అంటే దేవుణ్ణి గౌరవించినట్లు గురువును గౌరవించు అని అర్థం తీసుకోవాలి అంతే. ప్రభువైన యేసుక్రీస్తుని వలె నన్ను అంగీకరించితరని పౌలు అనలే, అదే అర్థం. అంతేగాని వీడు నిజంగా దేవుడా, మృతులను సజీవులుగా చేయగలడా, లేని వాటిని ఉన్నట్టు పిలవగలడా? యాక్చువల్గా దేవుడు కాదు, ఇంకొకడున్నాడు దేవుడు. ఆ దేవుని ప్రతీక. ఈయన ఎలాగో మనకు పాఠాలు చెబుతాడో, దేవుడు అలాగే మనకు అనేక పాఠాలు చెబుతాడు. ఈయన ద్వారా మనకు జ్ఞానం ఎలాగ వస్తుందో, ఆ దేవుడి ద్వారా మనకు
ఆధ్యాత్మిక విజ్ఞానం వస్తుంది. ఆయనే గురువు దేవుడని కాదు, దేవుడే మన గురువు కావాలని అర్థం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతురు. మీరు గురువులను పిలుచుకోకండి, ఒక్కడే మీకు గురువు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బడిలో పాఠం చెప్పేటటువంటి గురువులు దేవుళ్ళు కాదు, కానీ దేవుణ్ణి మనం గురువుగా మన జీవితాల్లో ప్రతిష్ఠించుకోవాలి. రేపులు చేసే గురువులు ఉన్నారు, రేపు చేసి చంపేసే గురువులు ఉన్నారు, న్యూస్లు వస్తూ ఉన్నాయి. ఆ దేవుడా? పాఠాలు చెప్పినవాడు వాడు జీతానికి పని చేస్తున్నాడు, వాడు దేవుడు ఎట్లాగా అవుతాడు? కానీ విశ్వమును నిర్మించిన బ్రహ్మాండ నాయకుడైన దేవుణ్ణి మన జీవితంలో గురువుగా మనం స్వీకరించాలి. చెబుతున్న మాటలను అర్థం చేసుకోవాలి, కానీ ఆమెను పట్టుకొని నువ్వే దేవుడు, నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అరే నా కొడుకు నేను ఎందుకు చంపుకుంటానండి అంటే, మరి నువ్వు కనకపోతే వాడు సావుడు కదా, కనుక వాడి సావుకు నువ్వే కారణం, నువ్వే శివుడివి అని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు. ఆయనట 25 ఏళ్ళు ఎన్నో ఏళ్ళు హిమాలయాల్లో తపస్సు చేసి ఈ తెలుగు వచ్చింది ఆయనకు. దేవుని కంటే గొప్పవాడిని కానీ పిచ్చిపట్టిన మాటలు కావాలి. ఏదో ఒక బొమ్మను ఏదో చేసి రోడ్డు మీద పెట్టేసి నీకు వర్షం గాలి వాన అంతా నీకు తెలియాలి, ఎండకు ఎండేది నానేది అంతా నీకు ఇదే నేను విధించే శిక్ష. దేవుడికి నేను శిక్ష వేశాను, దేవుడికే శిక్ష విధించానమ్మా. వాడేమో దేవుడు అంటే నాకంటే గొప్పడా? పిచ్చి మాటలు కదా. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రులు చేర్పించాలి ఇటువంటి వాళ్ళు. వాళ్ళకి కాళ్ళకు మొక్కుతారు, దేవుడు దేవుడు అందరూ తిక్కలోళ్ళ సమాజం తయారైంది. నువ్వు వాళ్ళలో కలిసిపోతే నిన్ను కూడా చాలా మంచోడు, మంచిది, మా అమ్మాయి మంచిది, చాలా మావోడు మా సొంతోడు అనుకుంటారు, కానీ ఇంట్లోకి రాదు, అది వేరే సంగతి. మనం అందరం బంధువులం, కానీ మీరు మా ఇంట్లోకి రాకూడని బంధువులు, ఇదొక సిస్టమ్. కానీ ఎప్పుడైతే నీకు జ్ఞానోదయం అయిందో ఈ మూర్ఖ సమాజముతో నీకు ఏం జరుగుతుంది? యుద్ధము. అప్పుడు మనకేం కావాలా? కేడెం. నీ వెలిగించబడిన తర్వాత నీ బ్రతికే ఒక పోరాటమైనప్పుడు యెహోవా నీకు కేడెము. దేవునికి స్తోత్రము. ఆ తర్వాత ఆ పోరాటంలో కొన్నిసార్లు నీ వల్ల పొరపాట్లు జరగవచ్చు. అప్పుడు నీకేం కావాలంటే దేవుని కృప కావాలి. కనుక యెహోవా అంటే మొత్తం విశ్వాస జీవితం అంతా ఆధ్యాత్మిక సత్యాలు మొత్తం చెప్పి నీ 11వ వచనంలో దాని మీదనే ఒక చిన్న యాకోబు దేవుడు అటువంటి పుస్తకం రాయొచ్చు అనమాట. 84వ కీర్తన 11వ వచనంలో అంత పుస్తకం రాయొచ్చు. ముందు సూర్యుడు అన్నాడు, తర్వాత కేడెం అన్నాడు, తర్వాత కృపను గూర్చి మాట్లాడు. అంటే ఆధ్యాత్మిక యుద్ధములో ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకు అత్యవసరమైనది ఏంటి? కృప కావాలి. క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడుగా. కృపనిస్తాడు, నిన్ను బలపరచడానికి కృపనిస్తాడు. ఈ కృప ద్వారా యుద్ధాలు గెలుస్తావు కనుక నీకు ఆయన ఘనత కూడా ఇస్తాడు. ఈ భూమి మీద ఘనపరుస్తాడు, నిత్యత్వంలో కూడా ఘనపరుస్తాడు. ఇన్ని సంగతులు చెప్తున్నాడు. ఎవడు తిక్కలోడు అన్నాడు, ఒక సగం పేజీ కూడా ఒక గ్రంథం అవుతుందా సార్? స్టూపిడ్ ఫెలో, ఇక్కడ ఒక్క వచనమే గ్రంథం అవుతుంది. బైబిల్ అంటే ఏంది అని మామూలుగా వీళ్ళు రాసుకున్న పుస్తకాలు లాంటిది కాదు. బైబిల్ ఒక లైన్ చదివితే అందులోంచి వాల్యూమ్స్ 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 గ్రంథాలు వస్తాయి. ఎన్ని విషయాలు దేవుని గురించి చెప్తున్నాడు. దేవుడు నిన్ను సూర్యుని వలె వెలిగించి బ్రతికిస్తాడు. ఆ తర్వాత జరిగే పోరాటములో నిన్ను సంరక్షించే కేడెముగా ఉంటాడు. మూడవదిగా ఈ పోరాటములో నీకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. సమ్టైమ్స్ యూ ఫాల్ షార్ట్ ఆఫ్ హిజ్ ఎక్స్పెక్టేషన్స్. ఆయన స్టాండర్డ్స్ ప్రకారం నువ్వు ఫెయిల్ అయిపోతావు.
సహజం. కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు నేను తృణీకరించని కానీ కృపను ఆయన ఇస్తాడు. అయిపోయింది నా పని, నేను ఓడిపోయాను, పడిపోయాను, నా పని అయిపోయింది అనుకుంటే మళ్ళా లేవనెత్తి, మళ్ళీ బలపరిచి, నిన్ను అభిషేకించి మళ్ళీ పోరాటంలో జయం అనుగ్రహిస్తాడు. ఘనతనిస్తాం, కృపను ఘనతను ఇస్తాం. కృప ద్వారానే మనకు ఘనత ఈ భూమి మీద కానీ నిత్యత్వంలో కానీ యేసయ్య కృప పొందిన వారికే ఘనత కలుగుతుంది. ఆ తర్వాత యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమ్మా అన్నాడు. దేవునికి ఇష్టమైన విషయం ఇది. ఆయన యథార్థవంతుడు, ఆనెస్టీ అంటాము. ఏమంటాము చెప్పండి, స్పెల్లింగ్ చెప్పండి. HONEST. అని దాన్ని హానెస్టీ అనొద్దు, అది రాంగ్. చిన్నప్పుడు అట్లా ఎవడన్నా హానెస్టీ అంటే సార్ వచ్చి మూతి మీద ఇట్లా కొట్టేవాడు. మాకు మంచిగా కొట్టే మాస్టర్లు ఉండేవాళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసినా చేసినా ఏదైనా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకసారి గోదావరి ఖనికి పోతుంటే స్కూటర్ అప్పుడు చేతక్ మీద పోయేవాళ్ళం కదా. అక్కడ ఒక మంచి హోటల్ ఉంది మూల మీద, మంచి ఇప్పటికి ఉంది, బెస్ట్ ఛాయ్ దొరుకుతుంది అక్కడ. ఇప్పుడు గుర్తుంటే మీరు పోయి అక్కడ తాగండి ఛాయ్. అక్కడ ఆగి, ఇప్పుడు స్కూటరే కదా దేశం అంతా స్కూటర్ మీద తిరిగేవాడు. ఛాయ్ తాగి మళ్ళీ పోతుంటే గోడ మీద జమజమ అని ఉంది. ఎందులో మీరు జమజమ దాంట్లో నేను పరిశోధకుడిని కదా, ఆపుకున్నా. స్కూటర్ ఆపి దగ్గర పోయి జమజమ రామ అన్నది. జమజమ రామ అని, రావు ఇది జయ జయ రామ, జయ జయ రామ. వాడు రాసిన జమరామ జమ జమరామ అని రాసి. అంటే యా రాస్తే ఆ సున్నా పెద్దగా ఉండాలి. ఆ తలకట్టు ఆ సున్నా లెవెల్ కంటే కిందికి ఉండాలి. మా రాసినాం అనుకో, అది కూడా సున్నాతో స్టార్ట్ అవుతుంది. ఈ తలకట్టు దాని నెత్తి మీదికి రావాలి. చిన్న సున్నా పెట్టి తలకట్టు దాని మీదికి వస్తే అది మా. పెద్ద సున్నా రాసి ఆ లెవెల్ కంటే కింద తలకట్టు పెడితే అట్లా మేము జమజమ తంతరు పట్టుకోలేదు. బెత్త మీరుగా ఏందిరా తెలుగు ఇంకేమన్నా ఇది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి అని ఉతుకుతారు. మేము పోయి మా ఇంట్లో మా పేరెంట్స్ మా సారు కొట్టాడని అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సార్ చెప్పిన విద్య నేర్చుకో, మళ్ళీ ఇంట్లో వచ్చి చెప్పినామంటే నేను కూడా తంతాను. అది అట్లా ఉండేది. ఆ తర్వాత అందుకే ఒక క్రమము, ఒక స్టాండర్డ్ అనేది ఉన్నది. ఇప్పుడు లెక్చరర్లు మాట్లాడుతుంటే నేను వింటున్నా, కరెక్ట్ యాక్సెంట్ లేదు వాడిది. డిక్టేషన్ ఇస్తున్నాడు, హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఏమన్నా సార్ అంటే అట్లే పిలవాలి. ముఖ్యమంత్రిని ఎప్పుడు హానరబుల్ అన్నారు. అదే భరించలేనండి, దయచేసి దగ్గర పట్ల బాయన్న ఉంటే చెప్పండి, పోయి దూకుతాడు. ఎందుకండి అట్లా హానరే మళ్ళీ అదే మాట. అది హెచ్ సైలెంట్, అది ఆనరబుల్ అనాలి. అనండి ఆనరబుల్, నెవర్ సే హానరబుల్ అనొద్దు, ఆనరబుల్. ఒకప్పుడు బిఎస్సి ఆనర్స్ అనేది ఉండేది ఒక కోర్స్, బిఎస్సి హానర్స్ అన్నాడు. అంటే మనకి సర్టిఫికేట్ అయ్యారు. ఏం హానర్స్ అట్లా ఒక స్టాండర్డ్ అనేది ఇక్కడ ఆనెస్టీ.
ఆనెస్ట్, నాట్ హానెస్టీ. హెచ్ రాయాలి. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు తిరగబడి ఇక అది పలకనప్పుడు అక్షరం రాసేది ఎందుకు సార్ అని ఒట్టుగా హెచ్ తీసేసి ONESTY అంటే కూడా అప్పుడు ఫెయిల్ అయిపోతాం. మరి కొన్ని అక్షరాలు రాయాలి కానీ పలుకొద్దు. కొన్ని అక్షరాలు రాయకున్నా కూడా ఆ అక్షరం ఉన్నట్టే పలకాలి. లాఫ్టర్ అనే దగ్గర ఎఫ్ ఉండదు. కాఫ్, నాకు కాఫ్ వస్తుంది, అందులో ఎఫ్ ఉండదు. మర్యాదగా ఆ భాష పద్ధతుల ప్రకారం నేర్చుకోవాలి. అంటే నువ్వు నీ తెలివి ఉపయోగించవద్దు. TO2 అవుతుంది, GO ఎందుకు కాదు అని మాట్లాడవద్దు. ఏ భాషకైనా దానికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, దానికి ఒక చరిత్ర ఉంది. అట్లా ఎందుకు తయారైందో దానికి కూడా కొన్ని కారణాలు ఉంది. ఆ శాస్త్రం పేరే లింగ్విస్టిక్స్ అంటారు. కాబట్టి ఇప్పుడు దేవునికి ఎటువంటి వాళ్ళు కావాలంట? తొందరగా ప్రసంగం ముగించేటోళ్ళు కావాలి. దేవునికి ఎటువంటి వాళ్ళు కావాలి? ఆనెస్ట్ పీపుల్. ఆనెస్ట్ పీపుల్. ఆనెస్టీ అంటే ఏంటిది? యథార్థత. యథార్థత అంటే ఏంటిది? వాడు అడిగిందంట, పాపం అనగా ఏమి అంటే పుణ్యము కానిది. అట్లానా? మరి పుణ్యం అనగా ఏమిటి అంటే పాపము కానిది. ఆయనతో తెలియదా? వాడు ఒక మఠం పెట్టాడు మళ్ళా, పీఠాధిపతి. ఇప్పుడు యథార్థత అంటే ఆనెస్టీ, ఆనెస్టీ అంటే యథార్థత. మరి ఈ రెండంటే ఏంటిది అంటే యథ ప్లస్ అర్థము. యథార్థత అంటే యథ ప్లస్ అర్థము, యథార్థము అంటే ఏదైతే లోపల నిజముగా ఉన్నదో అదే భావమును దాచుకోకుండా, దానికి మేకప్ చేయకుండా, ముసుగేయకుండా ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తపరిచే ఆ మనస్తత్వము పేరు యథార్థమైన మనస్సు. అంటే తన లోపల ఏదైతే ఉందో, తనకు బలహీనతలు ఉండని, తన ద్వారా తప్పు జరిగి ఉండని, ఏదైనా అది చెప్పుకోవడానికి సిగ్గుపడడు. కానీ అన్నీ ఉన్నట్టు మాట్లాడతావా, జనం ఏమనుకుంటారంటే ఏమైనా అనుకోని, నేనేమిటో నేను తెలియజెప్తాను. ఏమైనా అనుకోని, లేనిపోని ఘనతలు నాకెందుకు? అనేక బలహీనతలు నాలో పెట్టుకొని నేనేదో పెద్ద పరిశుద్ధుల్లాగా పోజు కొట్టేది ఎందుకు? ఉన్నది ఉన్నట్టు నేను చెప్పుకుంటాను. బట్ జనం అసహించుకుంటారు కదా, అలాగా అసహించుకొని ఇప్పుడు కాకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందైనా నన్ను అసహించుకుంటారు కదా. అక్కడ నా బ్రతుకంతా దేవుడి సినిమా చూపించేస్తాడు, అందరికీ అన్ని విషయాలు తెలిసిపోతాయి. అప్పుడైనా నన్ను అసహించుకోరా? అదేదో ఇక్కడ అసహించుకోవాలి. ఎందుకు దాచుకోవాలి? అంటే నా బలహీనతలన్నీ, నా వికృత స్వరూపము, స్వభావంతో దాచిపెట్టుకొని నేనేదో పెద్ద అవతార పురుషుల్లాగా, చాలా పరిశుద్ధుల్లాగా పోజు కొడితే అందరూ అమ్మో ఇంత గొప్పోడంటే నమస్తే సార్ అనిపించుకోవడం నాకు అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టే చెప్తాను. అది ఆనెస్టీ. యెహోవా యథార్థవంతుడు. ఆయన యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మాట్లాడు. ఈ ప్రాసెస్ అంతట్లో నిన్ను వెలిగించుటలో, యుద్ధములో నీకు సహాయపడుటలో, నీకు కృపనివ్వడంలో, అన్నిట్లో దేవుడు నీలో ఏం కోరుతున్నాడంటే నీలో యథార్థతను కోరుతున్నాడు. నీకు గొప్ప గొప్ప జ్ఞానం ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. ఎందుకు తెలుసా? దేవుడు జ్ఞానుల కొరకు వెతుక్కోవటం లేదు. ఎందుకో తెలుసా? ఆయనే జ్ఞానం కాబట్టి. జ్ఞానులు నాకెందుకురా? ఎవరినైనా తీసుకున్నా జ్ఞానం తక్కువ ఉంటే నేను ఇస్తానుగా. జ్ఞానాధారము నేనే. జ్ఞానము లేని వాడిని తీసుకున్నా, నేను వాడికి జ్ఞానం ఇస్తా. కానీ యథార్థత లేనటువంటి నాటకాలు రాయడం తెస్తే వాడికి యథార్థత ఎక్కడి నుంచి వాళ్ళు?
జ్ఞానం అనేది దేవుని నుండి వచ్చే వరం. యథార్థత అనేది నీవు దేవునికి ఇచ్చే అర్పణ. ఆనెస్టీ ఈజ్ సంథింగ్ యూ గివ్ టు గాడ్. విజ్డమ్ ఈజ్ సంథింగ్ గాడ్ గివ్స్ టు యూ. నువ్వు జ్ఞానం లేని వాళ్ళని తెస్తే వాళ్ళని జ్ఞానులుగా చేయగలడు ఆయన. యథార్థత లేని వాళ్ళని తీసుకొస్తే వీడిని నేనేం చేయలేను, తీసుకుపోయి కొంచెంటాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. అంటే యథార్థత లేని వాళ్ళకి ఆయన ఏ మేలు కూడా చేయడు. యూ మస్ట్ బి ఆనెస్ట్ ఇన్ యువర్ ప్రేయర్స్, ఇన్ యువర్ కన్ఫెషన్. భక్తుల ఆనెస్టీ చూస్తే, యథార్థత చూస్తే ఎంత ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. భక్తుల యథార్థత ఎంత ఫ్యాసినేటింగ్. చౌదరి పురుషోత్తమ కవి పాట రాశాడు, త్రాహిమాం క్రీస్తునాథ. మన బ్రతుక్కాలం అంతటిగా ఒక్క పాట చాలండి. ఆ పాటను అర్థం చేసుకొని చిత్తశుద్ధితో మనం పాడగలిగితే ఆ ఒక్క పాట సరిపోతుంది. థ్యాంక్ యూ బాబు. ఆయన అంటాడు అందులో, నిబ్బరము కించుకైనా లేక, నిబ్బరము ఒక్కించుకైనా లేక, నిజము రవ్వంతైన లేక, దబ్బరలాడుటకు ముత్తాతనైతిని. అంటే అబద్ధాలు చెప్పడానికి, ప్రగల్భాలు పలకడానికి, డంబముగా మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, పనికి మాలిన మాటలన్నీ ట్రాష్ మాట్లాడడానికి మాత్రం ముత్తాతని. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. వేస్ట్ టాక్ లోపల పోస్ట్ గ్రాడ్యుయేట్. చెప్పుకున్నాడు ఆయన, నేను ఎంత మాటకారనంటే ఎటువంటి వాడైనా పడేస్తా మాటల్లో. ఎటువంటి వాడైనా నా దగ్గరికి వస్తే అబ్బా వాడు నమస్తే పెట్టి కాళ్ళు మొక్కిపోవాల్సింది అంత జ్ఞానిని, మాటకారుణ్ణి, చమత్కారంగా మాట్లాడు. దబ్బరలాడుటకు ముత్తాతనైతిని. ఆ తర్వాత ఏమైందంటే, అబ్బురమైన ఘోర పాపాంధకార కూపమందు దబ్బున పడిపోయినయ్యో దారి జడి నేను అబ్బబ్బబ్బా అన్నారు. నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తమును భూని, చెయ్యరాని దుష్కర్మములు చేసినాడను. ఎంత యథార్థత అండి. ఆయన ప్రార్థన గదిలో ప్రార్థన చేసుకోవచ్చు. ఇది పాట రాసి రాగము గట్టి అందరికీ నేర్పితే కోట్ల మంది పాడుకున్నారు. ఎవరండి ఈ పాట రాసిందంటే చౌదరి పురుషోత్తమ కవి. ఏమి రాశాడు? దేవుని యందు భయము లేక, భక్తి లేక, చెయ్యరాని దుష్కర్మములు చేశాడట, నిర్లజ్జా చిత్తములు పూనినాడట. ఆయన రాసుకోవడం, పాడుకోవడం, మళ్ళీ అవన్నీ అందుకొని మనం పాడుకోవడం. ఏ సిగ్గే లేదా సార్? నువ్వు రెవరెండ్, ఆయన తెలుసా మీకు? బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆయన ఆర్డైన్డ్ పాస్టర్ చౌదరి పురుషోత్తం గారు. అటు చూస్తేనేమో అగ్రకులం బ్రాహ్మడు, ఇటేమో ఆర్డైన్డ్ పాస్టర్ రెవరెండ్. ఆయన ఎన్నో సంఘాలు కట్టాడు. నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తములు. లజ్జ అంటే సిగ్గులేని తనం. చెయ్యరాని దుష్కర్మములు చేశాను. ఆ తర్వాత భయంకరమైన మాట రాశాడు, ఒప్పుకున్నాడు. దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి వాని పనులు చెయ్యసాగి నేను భంగి జడిపోయి తినయ్యయ్యో అని ఆయన ఏడ్చుకొని రాసుకున్నాడు ఆ పాట. అది ఇప్పుడు కోట్ల మంది మక్కువతో పాడుకుంటున్నారు. ఎక్కడ పోయినా సార్ ఆ పాట పాడండి సార్. నీకెందుకు నచ్చిందా పాట? నీకెందుకు నచ్చిందయ్యా? దయ్యాల రాజు చేతిలో చెయ్యేసే పాట నీకెందుకు నచ్చింది?
దబ్బరలాడుటకు ముత్తాతనైతిననే మాట నీకెందుకు నచ్చింది అంటే ఎక్కడో టచ్ అవుతుంది. ఏ మేరీ కహానీ హై, ఇది నా జీవిత కథలాగుందిరా, నా కథే అని రాసినట్టుంది అనిపిస్తుంది మనస్సాక్షికి. అది యథార్థత. ప్రభునందు ప్రియులారా, మనమేదో భక్తులమని నటించి, మనుషుల ముందు నటించి, దేవుని ముందు నటించి ఏం పొందగలం? యథార్థముగా ఉండాలి. మన పాపపు ఒప్పుకోళ్ళు, మన నిజస్థితిని చెప్పుకోవడంలో ప్రభు ప్రేమ. తొలికే అనే పాటలో మాసిలమణి గారు రాశారు, జాప్యము చెయ్యక తెమ్మనియే దాచుకొని నా పాపమును జడియుచుని తెలిపి తిని ప్రభు ఎరిగిన నా నిజస్థితి. అవునా? ఆ చరణం తీయండి. ప్రభు ప్రేమ తొలికేకా హృదయములో ప్రతిధ్వనించే, పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే, పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే, ప్రభు ప్రేమ జాతిని చూడని నేత్రముతో, పాపము శోకని హృదయముతో, గాలిని చాటుచుని తాకెను నా మది వేదనతో, జాప్యము చేయక దుమ్మనియే దాచుకొని నా పాపమును జడియుచునే తెలిపి తిని ప్రభు ఎరిగిన నా నిజ స్థితిని, జయముందే నా తనువు సరిగా నుడితివని ప్రభు చెప్పారు. ఆశ్రమణి గారు ఒకసారి నాతో చెప్పారు, బాబు కొంతమంది చెట్టుకుమని కూర్చుంటే లేస్తే పాట రాస్తుంటారు, అంత టాలెంట్ నాకు లేదు నాయన అన్నాడు. ఏంటంకుల్ మీరు ఎంతటి వారు అంత మాట అంటారేంటి? అవునాయన, నాకు ఆశ్చర్యము. నేను ఒక పాట రాయాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టిన పాటలు కూడా ఉన్నాయి బాబు. ధ్యానించి నెమరు వేసి ఎప్పటికో కానీ పాట ఖరారు కాదు, ఫైనల్ కాదు అని చెప్పారు. అందుకే అవి చిరస్థాయిగా నిలబడిపోయినాయి. ఎంత ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. జాతిని చూడని నేత్రముతో, ఆమె సమరయురాలు, ఈయన యోధుడు. యూదుల దృష్టిలో సమరయులు అంటరాని వారు. యూదు జాతిలో పుట్టాడు ఆయన, ఈ అంటరాని జాతి. ఆయన అమ్మ నీళ్ళిమ్మన్నాడు. జాతిని చూడని నేత్రముతో, పరిశుద్ధుడు కదా, పాపము సోకని హృదయంతో. ఆయన పరిశుద్ధుడు కనుకనే జాతులను పట్టించుకోలేదు, అంటరానితనాన్ని పట్టించుకోలేదు. జాలిని చాటించుచునే తాకెను నా మది వేదనతో. ఆమెకు వచ్చి ఒక తెర తగిలిందంట హృదయానికి, ఏదో ఎక్కడి నుంచో ఒక పిల్లగాలిలాగా. అదేంటంటే ఒక వేదన తరంగంలాగా ఆమెను తగిలిందంట. జాప్యము చెయ్యక, అన్ని ప్రథమాక్షరము జా 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 జా, ఇది ప్రథమాక్షర పరాస. జాప్యము చెయ్యక తెమ్మనియే దాచుకొని నా పాపమును. ఏమన్నాడు? నీ భర్తను తీసుకురాపో అన్నాడు. భయంగానే చెప్పిందట. జడియుచుని తెలిపి తిని ప్రభు ఎరిగిన నా నిజస్థితిని. ఆల్రెడీ ఆయనకు తెలిసిన సంగతి,
నేను మళ్ళీ చెప్పాను, నాకు భర్త లేడండి. కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు ఒకరితో ఉంటున్నావు నువ్వు, వాడిని భర్త కాడు. ఇంతకుముందు 5 పెనిమిట్లు ఉన్నారు, 5 వదిలేసావు. ఇప్పుడు వీడిని ఉంచుకున్నావు, వాడిని భర్త కాడు. ఒకడితో ఉంటున్నావు కానీ నువ్వు భర్త లేడని చెప్పిన మాట కరెక్ట్. ప్రభు ఎరిగిన నా నిజ స్థితి జడియుచునే తెలిపితే అది యథార్థత. అప్పుడు జయముంది నా తనువు, నన్ను కట్టేసిన బంధకాలన్నీ తెగిపోయినాయి. సరిగా నుడితివని ప్రభు తెలుగు. కరెక్ట్గా చెప్పేవమ్మా, నువ్వు దాచుకోకుండా, ఏమి దానిపైన కోటింగులు ఏమి లేకుండా, ముసుగులు ఏమి లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పావు. శభాష్, కరెక్ట్గా చెప్పావు. యేసయ్య అన్నాడు, నేను యథార్థంగా మాట్లాడానని ప్రభు మెచ్చుకున్నాను. ఆమె ఆ కుండ అక్కడిని వదిలేసింది. అరే నీళ్లు వీళ్ళు తర్వాత లోకరక్షకుడు నాకు కనబడ్డాడు. ఊళ్ళోకి పోయి మొత్తం అందరూ చాటించేసింది. అది యథార్థత. ఊళ్ళో వాళ్ళందరూ ఆమెను పాపపు స్త్రీ అని చీకొట్టారు, అసహించుకున్నారు. క్యారెక్టర్లెస్ ఉమెన్. అది ఆడదినట్టండి, సిగ్గుశరం లేదు, క్యారెక్టర్ లేదని చీకొట్టారు. ఆమె తన పాపమును ఒప్పుకొనటం ద్వారా, యేసయ్య క్షమించుట ద్వారా కొన్ని వేల మందికి రక్షకుని చూపించింది. ఆమె నక్షత్రం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, నీ జ్ఞానం అక్కర్లేదు, నీ వాక్చాతుర్యం అక్కర్లేదు, అందచందాలు అక్కర్లేదు. దేవునికి కావలసింది నీ యథార్థత. యథార్థత లేకుండా ఎంత తెలివి ఉంటేనేమి, ఎంత చదివితేనేమి, ఎంత డబ్బులు ఉంటేనేమి, ఎంత అందంగా ఉంటేనేమి, ఎవడికి కావాలి అవన్నీ? యథార్థత అనేది నిన్ను దేవునికి దగ్గరకు తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థత అనేది నీ మీదికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆకర్షిస్తుంది, దేవుని కృపను ఆకర్షిస్తుంది. యథార్థంగా నువ్వు మాట్లాడగలిగితే, యథార్థంగా ప్రార్థించగలిగితే, వీడురా నాకు కావలసిన వాడు, ఏమే నాకు కావలసిన నా కన్న కూతురు వచ్చేస్తాడు. ఆయన యథార్థవంతుడు, అబద్ధాలు చెప్పడు. అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగంధకాల గుండంలో పాల్గొంటారు. కనుక మనం యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన బ్రతికేంటి, మన పరిస్థితి ఏంటి, దేవుని ఆజ్ఞలలో మనం పాటించనివన్నీ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి ఆయన ప్రేమను దుర్వినియోగపరిచి మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్న సందర్భాలన్నీ యథార్థంగా చెప్పుకుందాం. భయంగానే చెబుదాం ప్రభు ఎరిగిన మన నిజస్థితిని. God is looking for honest people right now so that he can bless them and cleanse them. మనల్ని ఆశీర్వదించడానికి, శుద్ధి చేయడానికి యథార్థవంతుల కొరకు ఆయన వెతుకుతున్నాడు. రండి ప్రియులారా, యథార్థవంతులుగా కనబడదాం. నేను దేవునికి యథార్థవంతుడిగా కనబడాలని నా ఆశ. జనం ఏమనుకుంటారో మనకు అవసరం లేదు. వాడు రేపీ పాటికి ఉంటాడో లేదో తెలియదు. వాడు అనుకోవడం ఏంటి, మనం భయపడడం ఏంటి? వచ్చే ఆదివారానికి వాడు భూమి మీద ఉంటాడో లేదో తెలియదు. వాడు అనుకోవడం ఏంటి, మనం భయపడడం ఏంటి? దేవుడు ఏమనుకుంటున్నాడో అది మనం చూసుకోవాలి. ఆనెస్టీ, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే యథార్థత. చెప్పు, నీ బలహీనతలు చెప్పుకో, ఆయన ఎదిగిన స్థితినే చెప్పుకో. నువ్వేమై ఉన్నావో ఆయనకు ముందే తెలుసు. కొత్తగా చెప్పేది ఏముంది? మరి అన్నీ ఎరిగిన వానికి ఎందుకు చెప్పాలండి? అన్నీ ఎరిగిన వానికి ఎందుకు చెప్పాలి అంటే, నువ్వు యథార్థవంతుడవో కాదో చూడ్డానికి, నువ్వు యథార్థవంతురాలువో కాదో చూడ్డానికి, నువ్వు యథార్థవంతుడవో నాటకాలు వేస్తున్నావో చూడడానికి.
అందుకన్నాడు ఒప్పుకొని మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల. దట్ షోస్ యువర్ ఆనెస్టీ బిఫోర్ గాడ్. గాడ్ ఆల్రెడీ నోస్ యువర్ సిన్, బట్ హీ వాంట్స్ టు సీ వెదర్ యు ఆర్ ఆనెస్ట్ ఆర్ నాట్. హీ వాంట్స్ టు నో వెదర్ యు ఆర్ ఆనెస్ట్ ఆర్ నాట్. అందుకే ఒప్పుకోవాలి అవసరం. ఒప్పుకోలు ఎందుకు అవసరం? దేవుడికి తెలీదా? అన్నీ తెలుసు. నువ్వు వేసిన ప్రతి తప్పటడుగు తెలుసు. మాట నీ నోటికి నాలుకకు రాకముందే నీ మనస్సులో ఇలా అందాం అనుకుంటున్నప్పుడే ఆయనకు తెలుసు. ఇంకా ఆయనకు నువ్వు చెప్పేది ఏంటి కొత్తగా? ఈ పాపం ఒప్పుకోలు ప్రక్రియ ఎందుకంటే యథార్థవంతుడైన దేవుని సన్నిధిలో నీవు కూడా యథార్థంగా ఉంటున్నావా లేదా అని చూడటానికి దేవుడు ఒప్పుకోలు సమయం ఇచ్చాడు. ఒప్పుకుందాం ప్రియులారా, ఒప్పుకుందాం. ఎందుకు దాచుకోవడం? ఆయనకు అన్నీ తెలుసుగా. జడియుచుని తెలిపి తిని ప్రభు వెరిగిన నా నిజ స్థితిని, జయముందే నా తనువు సరిగా నుడితివని ప్రభు తెలుప. ఇవాళ నీ ప్రార్థన విని, నీ ఒప్పుకోలు విని యేసయ్య ఒక్క మాట అనాలి, అమ్మా నువ్వు కరెక్ట్గా ఒప్పుకున్నావు బాబు, నా కుమారుడా నువ్వు కరెక్ట్గా ఒప్పుకున్నావు, శబాష్, నాకు నచ్చారా మీరు, రియల్గా ఏదైతే ఉందో అదే చెప్పారు. ఐ లైక్ యూ, యు ఆర్ ఆనెస్ట్, मुझे तो सबसे पहले से मालूम था, నాకు ముందే తెలుసు, కానీ నువ్వు చెప్తావో లేదో నేను చూస్తున్నా. పరీక్ష నెగ్గేవరా నువ్వు, బాగా ఒప్పుకున్నావు, నీ పాపాలని క్షమిస్తున్నాను, నేను ఒక నక్షత్రంగా చేస్తానంటాడు ఆయన. ఆనెస్ట్ పీపుల్, దే వాక్ విత్ గాడ్. గాడ్ వాక్స్ విత్ ది ఆనెస్ట్ పీపుల్. ఎవ్రీ సండే యువర్ ఆనెస్టీ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. ప్రతి ఆదివారం ఒప్పుకోలు సమయంలో నీ యథార్థతను దేవుడు పరీక్షిస్తున్నాడు. యథార్థత నీలో కనబడినప్పుడు నీ కానుక బాగానే ఉంది, పాటలు బాగానే ఉన్నాయి, నీ ఆరాధన అంతా బాగానే ఉంది, బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ బాబు, నీలో ఆనెస్టీ కనబడలేదు నాకంటాడు. అమ్మా నువ్వు సరిగ్గా చెప్పావు అని ఆమె సమరస్త్రీ అనిపించుకుంది. మనం కూడా అనిపించుకోవాలి. కరెక్ట్గా చెప్పావు, కరెక్ట్గా ఒప్పుకున్నావు, సరిగ్గా నీ పాప ఒప్పుకోలు ప్రార్థన చేశావు, నాకు నచ్చావు, ఏం దాచుకోలేదు, సమర్థించుకోలేదు, ముసుగులేయలేదు, రంగులేయలేదు, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఎక్స్పోజ్ అయ్యావు నా ముందు. నాకు నచ్చావమ్మా, నువ్వు నాకు నచ్చావు కుమారుడు అనాలి. యథార్థముగా మనం ఈ సమయంలో మన హృదయాలు ఒక పుస్తకంలాగా తెరిచి యేసయ్యకు చూపుతా, ఇదయ్యా నా బ్రతుకు, ఇదయ్యా నా పరిస్థితి. మన హృదయాలు ఒక కుండను బోర్లిచ్చినట్టుగా దేవుని సన్నిధిలో బోర్లిద్దాం. ఏమి దాచుకోకండి, దాచుకోవడం వ్యర్థం. ముందే తెలుసు కదా, ఇంకా దాచుకోవడం దేనికి? ఎంత యథార్థంగా నువ్వు ప్రార్థిస్తే అంతగా నీకు దగ్గరగా యేసయ్య వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మదేవానికి వందన. ప్రతి ఒక్కరికి తమ తమ దోషాలు ఒప్పుకోవడానికి దేవుని ముందు యథార్థమైన ఒప్పుకోలు ప్రార్థన చేసి దేవుని మెప్పు పొంది యేసయ్య రక్త ప్రోక్షణ పొంది యేసు రక్త ప్రోక్షణ స్నానమును అనుభవించి శుద్ధులు కావడానికి అందరికీ టైం ఇస్తూ, సమయం ఇస్తూ, నేను కూడా ఒప్పుకుంటూ స్నానానికి పూనుకుంటూ యథార్థంగా దేవుని ముందు ఒప్పుకోవడానికి నేను కూడా ప్రయత్నిస్తూ, మరి కాసేపుగా నేను మాట్లాడను ప్రియులారా, సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి.